హలో దోస్తులు, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేము మంచిగా ఉన్నాం దోస్తులు. మీరందరూ కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దోస్తులు, మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. మరి దోస్తులు, మన వీడియోలు అయితే ఎవరిని ఉద్దేశించినవి కాదు దోస్తులు. మీరు నవ్వుకోవడం కోసమే ఈ వీడియోస్ అయితే చేస్తున్నాం. దోస్తులు, ఈరోజు వీడియో ఏంటో తెలుసా? ఈరోజు వీడియో ఏంటి అంటే అత్త కోడళ్ళు లొల్లి పెట్టుకుంటే ఎట్లుంటుందో చూడండి. దోస్తులు, వీడియో నచ్చితే లైక్ చేయండి. అట్లనే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరి వాళ్ళు కూడా నవ్వుకోవాలి కదా. నా కోడలు ఇంకా లేచిందా లేవలేదా? దీనికి మధ్యలో బాగా ఎక్కువైతుంది. పొద్దుకే దానిక వంటని ఓ వంట చేస్తలేదు, ఏం చేస్తలేదు. ఏమనుకుంటానో ఏమో. ఈ మధ్యలో మొత్తం ఆడించుకుంటాను. ఇంట్లో పెత్తనం చేయాలని చూస్తున్నట్టుంది. దాని సంగతి చెప్తుండి అలా ఏంద్ర కొడుక టిప్పు టప్పుగా రెడీ అయినా ఎడిపోతానురా. అవునా, నీ పిల్లమేం చేస్తానురా? బయటకి ఎత్తలేదు. అమ్మ తనకి హెల్త్ బాగాలేదంట, పడుకుంది, ఇంకా లేవలేదు. నేనేమో ఈరోజు మా ఫ్రెండ్ గాని పెళ్ళి ఉంది కదా, అక్కడికి పోదామని రెడీ అయినా. ఏంరా, ఎప్పుడు దానికి శాత కాదంటది ఏందిరా? అన్నీ దాని యాక్టింగ్లు కానీ నువ్వేమో దానిని అమ్మ ఆడుతుంది. లేదు అమ్మ, సరితకి నిజంగానే ఫుల్ ఫీవర్గా ఉంది. సర్లే ఇంకా పడుకొని కాసేపు అని నేను కూడా ఏమనలేదు. సరే అమ్మ, వెళ్తాను నేను, ఫంక్షన్కి టైం అయిపోతుంది. సరే తీ బిడ్డ, పప్పు మళ్ళీ సాయంత్రం వరకు వస్తావు కదా. వస్తానమ్మా. డీజేకి ఉందాం అనుకున్నాను కానీ ఇంకా సరితకి ఒంట్లో బాగాలేదు కదా, వచ్చేస్తాను. సరిత సరిత, మరి నేను వెళ్తున్నాను, ఒకసారి బయటకు వస్తావా? నాకు ఎదురు రావా? జాగ్రత్తగా వెళ్ళిరండి. నువ్వు జాగ్రత్త సరిత, రెస్ట్ తీసుకో, ఫుడ్ టైంకి తిను, నేను త్వరలోనే వచ్చేస్తాను. అబ్బో, నా కొడుకు చూసినావా? ఎప్పుడైనా అమ్మ అమ్మ అని ఏదన్నా నాకు చెప్పి పోయేటోడు, ఇప్పుడు దాన్ని చెప్పి మరిపోతాడు. అసలు అమ్మనంటే పట్టించుకుంటానే లేడు. మారిపోయాను కానీ వీడు కూడా. ఈ బొడ్డ ఏం చెప్పి మార్చిందో ఏమో. అసలు నా కొడుకు ఎట్లుండేటోడు ఎట్లయిండు. ఏమే ఏందే బాగా ఎక్కువ ఎత్తాను వన్ దగ్గర. నీ వేషాలని నాకు తెలియదు అనుకున్నావా? ఏంటంటే ఏమేషాలు వేసిన ఇప్పుడు నేను ఏం మాట్లాడుతున్నారు అసలు? మీరు మాటలు తిన్నంగా మాట్లాడండి. ఇప్పుడు అసలు నేను ఏమైనా అన్నానా? ఏంటి నోరు లేస్తుంది? ఎక్కువ తక్కువ మాట్లాడినావంటే బాగా చెప్తున్నా. అసలు అత్తంతే నీకు రెస్పెక్టే లేదు, తిరిగి మాట్లాడుతున్నావు. నువ్వేంటి నువ్వు బాగా మాట్లాడుతున్నావు? నీకు భయపడాలా ఏంటి? నేను తగ్గించు మాటలు, బాగుండదు చెప్తున్నా, లేకపోతే బయటకు వెళ్ళిపోతా, జాగ్రత్త. అమ్మ తల్లి, ఫస్ట్ ఆ పని అమ్మ. వెళ్ళు వెళ్ళు, ఇంటికున్న దరిద్రం వెళ్ళిపోతుంది. ఏయ్, దరిద్రం అంటున్నావేంటత్తయ్య? మర్యాద ఇస్తున్నా కదా అని నోరు ఎక్కువ తక్కువ మాట్లాడకు, జాగ్రత్త. నోరు అదుపులో పెట్టుకో. నేనేమి ఒక్కదాన్నే వెళ్తా అనట్లేదు, నీ కొడుకుని కూడా తీసుకొని వెళ్తా, జాగ్రత్త. నా కొడుకుని తీసుకొని పోతావా? నా కొడుకు నువ్వు తీసుకోపోతావే? మధ్యలో వచ్చిందాను, నువ్వే వెళ్ళిపో. చూస్తుంటే ఎక్కువ చేస్తున్నావు. మాటలు తిన్నాగా రాని చెంప అవుతుంది, జాగ్రత్త. చుంచు మొక్కన్నా ఆగు. నీ కొడుకు రాని వచ్చాక చెప్తాను నీ సంగతి. ఊరుకుంటుంటే బాగా ఎక్కువ చేస్తున్నావు. నా కొడుకు వచ్చాక ఏంటి నువ్వు చెప్పేది? నేను ఇప్పుడే ఫోన్ చేసి చెప్తానుండు. ఏంటి నీ అవ్వయ్య అత్తతోటి ఇలా గొడవ పడేమని చెప్పారా నీకు? మధ్యలో ఎందుకే మా అమ్మ నాన్నల్ని లాగుతున్నావు? మర్యాద ఉండా చెప్తున్నావు, మా అమ్మ నాన్నల జోలికి వచ్చినావంటే. ఫోన్ చేయ, మీ అమ్మ నాన్నకు ఫోన్ చేసి రమ్మని చెప్పి వాళ్ళని ఇప్పుడే. తాడో పేడో తెలుసుకుంటా. ఇంకా ఊరుకుంటుంటే బాగా రెచ్చిపోతున్నావేమే. మధ్యలో వాళ్ళని లాగితే బాగుండదు చెప్తున్నా. ఉండు, ఫస్ట్ నీ కొడుకు వచ్చినాక చెప్తా. నీతో వాగి వేస్ట్. ఏంటి అమ్మా అలా కూర్చున్నావు డల్గా? ఏమైంది? వచ్చినావు అరే కొడుక. నీ పిల్లాన్ని నన్ను అనరాని మాటలు అనమని చెప్పి పోయావారా? నన్ను పొద్దున్న నుంచి అన్ని మాటలు అంటాను. అది నాళ్ళ కాదురా కొడుక. ఇంకా అయ్యో, ఏమైందమ్మా? మళ్ళీ గొడవ పడ్డారా? సరితకి హెల్త్ బాగాలేదన్నది, ఏమన్నది అసలు నిన్ను? ఏమండి, మీ అమ్మే నోరేసి పడేసుకుంటుంది.
నా మీద అరుస్తూ ఉంది, తిడుతుంది. ఇంట్లో ఉండాలన్న కూడా ఉండబుద్ధి కావట్లేదండి. నువ్వు ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది, లేకపోతే ఒకలా ఉంటుంది. చూసినావారా దాని పవర్ఫుల్ మాటలు? నేనేమన్నా అనలేదు, నీ ముందట యాక్టింగ్ చేస్తాందిరా. గది నన్ను ఎన్ని మాటలు అన్నదో, నా మనసుకి ఎంత బాధ అనిపిస్తుందోరా. నాకు అన్నీ తెలుసు కానీ అమ్మ, నువ్వైనా కూడా కొంచెం అర్థం చేసుకోవాలి కదా. నువ్వు ఒక అత్తవి, తనకంటే ఎక్కువ తెలుసుండాలి నీకు. తను వాళ్ళ ఫ్యామిలీని ఇష్టపెట్టుకొని మన దగ్గరకు వచ్చింది. తనని అలా బాధ పెట్టడం కరెక్ట్ కాదు కదా అమ్మ. మీరు అర్థం చేసుకోకపోతే ఇంకెలా? మీరు పెద్దవారు చెప్పాలి కానీ ఇంకా అలా మాట్లాడితే ఇలా చెప్పండి. ఏంట్రా పిల్లాన్ని తీసుకొస్తున్నావు? అది నన్ను అన్ని మాటలు అంటుంటే నన్ను అన్నదాన్ని లేకుండా ఇంకా దాని గురించి నాకు చెప్తున్నావా? నువ్వేమీ అనలేదా నన్ను? ఏదో పోనీ అని ఊరుకుంటుండే ఇంకా మళ్ళీ మాట్లాడుతున్నావు. మర్యాద ఉండదు చెప్తున్నా. చూసారా అండి ఎట్లా మాట్లాడుతుందో? మీ ఇద్దరికి నేను సమాధానం చెప్పలేను. ఇలా ఎన్నిసార్లు పంచాయతీ పెట్టుకుంటే ఎన్నిసార్లు చెప్పాను. నీకు సమాధానం చెప్పలేకపోతున్నా. నిన్ను అనవసరంగా మధ్యలో నన్ను బలి చేస్తున్నారు. మీ అత్త కూడా ఏమన్నా చేసుకోండి. ఇలానే గొడవ పడుతూ ఉంటారో లేకపోతే అర్థం చేసుకొని కలిసిమెలిసి ఉంటారో మీ ఇష్టం. ఇంకా అస్తమాను గొడవ పడుతూనే ఉంటారు. ఏ రోజైనా అసలు గొడవ పడుకుంటున్నారా మీరు? ఎలా ఇలా అయితే? దోస్తులు ఇంతటితో ఈ వీడియో అయిపోయింది. మీ ఇంట్లో కూడా ఇంతేనా? గొడవలు పడుతూ ఉంటారా? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఈ గొడవలు అనేటివి అత్త కోడలు అన్నాక కామన్ అండి. అసలు అత్త అమ్మ కాలేదు, కోడలు కూతురు కాలేదు, అంతే కదా. ఓ దోస్తులు జరా లైక్ చేసి పోరాదుల్ని. చూస్తాళ్ళు కానీ లైక్ చేస్తలేరు. గట్లనే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తాళ్ళు. జరగా సబ్స్క్రైబ్ నొక్కరాదు. బాయ్ దోస్తులు, నెక్స్ట్ ఇంకో వీడియోతో కలుస్తాం.